తెలంగాణలో నిప్పుల వాన కురుస్తోంది. భానుని భగభగులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కరోనా అయితే ఇప్పుడు ఎండ దెబ్బకు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి వస్తోంది. ఈ నెల చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణలో వడగాలుల తీవ్రత. పలుచోట్ల గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు. దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. పలు రాష్ట్రాలకు వడగాల్పుల హెచ్చరిక చేసిన ఐఎండీ. ఏపీ తెలంగాణలో భానుడి బగబగలకు ప్రజలు తాళలేకపోతున్నారు. ఎండలు నిప్పుల వర్షాన్ని తలపిస్తుండటంతో జనం అల్లాడుతున్నారు. గత 3 రోజులుగా సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. నెలాఖరు వరకు ఇదే విధమైన ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 4 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వృద్ధులు, చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు రోడ్లపైకి వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపింది. నిన్న విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో రానున్న 3 రోజులు, మరఠ్వాడ, రాయలసీమలలో రానున్న 2 రోజులు ఈ వేడిగాలుల ప్రభావం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా భానుడు బగ్గున మండుతున్నాడు. ఢిల్లీలో మరో వారం రోజుల పాటు 45 నుండి 46 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా రాజస్థాన్ తీవ్ర వడగాలుల ప్రభావానికి గురికానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాలలో కూడా ఈ వేడిగాలుల ప్రభావం అధికంగానే కనిపించనుంది. కాగా మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వెల్లడించింది. మే 29 తర్వాత మాత్రం వర్షాలు మొదలై వాతావరణం చల్లబడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి తాపంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత 2 రోజులుగా ప్రచండ భానుడి ప్రతాపానికి రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలు, చిన్నపిల్లలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. కరోనా నేపథ్యంలో ఓవైపు సామాజిక దూరం పాటిస్తూనే మరోవైపు వేసవి తాపం తగలకుండా కొన్ని సూచనలు చేస్తున్నారు డాక్టర్లు. గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలో వేసవి తాపం ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలు నేపథ్యంలో ఏదైతే ఇళ్లలో ఉండేవాళ్ళు బయటకు వచ్చేటువంటి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఐఎంఏ సెక్రటరీ గారు డాక్టర్ దుర్గారాణి గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఈ యొక్క వేసవి తాపంతో ప్రజలు వెలువెల్లాడిపోతున్నారు. ఈ యొక్క వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇంతకు ముందు అయితే 40 డిగ్రీస్ అంటే చాలా ఎక్కువ వేడి అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మనం టెంపరేచర్స్ 44, 46, 50 దాకా వస్తున్నాయి. అంటే అవి ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు. మన బాడీ టెంపరేచర్ ప్రకారం చూసుకుంటే కనుక మన బాడీలో 40 డిగ్రీస్ ఎక్కువగా పెరిగితే కొన్ని రకాల చేంజెస్ వస్తాయి. దాంట్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. అవేంటంటే హీట్ స్ట్రోక్ అని ఒకటి అంటారు, హీట్ ఎగ్జాస్ట్ అని ఒకటి అంటారు. హీట్ స్ట్రోక్ అంటే మనం రెగ్యులర్గా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు విపరీతమైన వేడిలో వెళ్తూ సడన్ కళ్ళు తిరిగి పడిపోతారు. అది హీట్ స్ట్రోక్. అది బాడీ టెంపరేచర్ 40 డిగ్రీస్ కన్నా ఎక్కువగా పెరిగితే వస్తుందన్నమాట. వీళ్ళకి ఇంకా వీళ్ళలో ఉండే లక్షణాలు ఏంటంటే బాడీ టెంపరేచర్ ఎక్కువగా పెరగడం, ప్లస్ కళ్ళు తిరిగి పడిపోవడం, ఒక్కోసారి ఫిట్స్ రావడం అలాంటివి జరుగుతుంది. ఇంకొకటి హీట్ ఎగ్జాస్ట్ అంటే మనకు తెలియకుండానే ఒక ఎక్కువ టెంపరేచర్లో పని చేస్తూ బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా ఏంటంటే నీరంతా పీల్ చేసినట్టుగా అయిపోయి వాళ్ళకి తెలీదు, వేడిలో లేం కదా అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో ఉన్న మహిళలు, స్త్రీలు
బయట చాలా వేడిగా ఉంది, బయట ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఎండలో తీసుకోవాలి కదా అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉన్నాం కదా చల్లగా ఉంది అనుకుంటారు. కానీ ఇప్పుడు టెంపరేచర్ ప్రకారం చూస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు హీట్ ఎగ్జాస్ట్కి గురవుతారు. అది 36 to 40 degrees బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వస్తుంది అనమాట. అదేంటంటే ఒక్కసారి నిస్సత్తు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతారు. ఇవి ఎందుకు తెలుసుకోవాలి ఈ టైంలో ముఖ్యంగా, ఎందుకంటే మనకి పక్కనే ఉన్నది ఏంటంటే కరోనా భూతం. దానివల్ల ఆ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఏంటి అన్నది తెలియట్లేదు. కళ్ళు తిరిగి పడిపోయి టెంపరేచర్ రాగానే కరోనా అనుకుంటున్నారు ఇప్పుడు అందరూని. సో ఈ టైంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బయటికి వెళ్ళే వాళ్ళు ఎలాగ తీసుకుంటారు అంటే గొడుగు తీసుకోవడం, నీళ్ళు వెంటనే తీసుకుని వెళ్ళడం, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు, ఏదైనా పని చేసుకుంటే బయట నీడగా ఉండి చూసుకుని తక్కువ టైంలో పూర్తి చేసుకుని వచ్చేవడం. కానీ ఇంట్లో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంట్లో ఉండి వీళ్ళు సేఫ్గా ఉన్నారనుకుంటున్నారు, కానీ వేడి లోపల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా వాటర్ తాగడం మానేస్తారు. బాడీకి కావాల్సింది ఏంటంటే ఈ టైంలో ఎక్కువ మంచినీళ్ళు, దానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఎలక్ట్రోలైట్స్లో ముఖ్యంగా సాల్ట్ ఉండాలండి. వాటర్ తీసుకుంటున్నాం కదా సరిపోతుంది అనుకుంటారు, కానీ సరిపోదండి. మనం వేడి తాపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక అర చెంచా ఉప్పు, కొంచెం షుగరు కలిపి తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ వస్తాయి. అంటే ప్రధానంగా ఈ యొక్క విజయవాడ వంటి నగరంలో వేసవితాపం ఎక్కువగా ఉంది. రానున్న వారం రోజుల పాటు కూడా వేసవితాపం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతవాసులకి ఎండ తీవ్రత విషయం పైన ఎలాంటి హెచ్చరికలు చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవునండి, ఇప్పుడు అదే రోహిణీ కార్తీ అంటారు కదండి. మనకి ఆ రోహిణీ కార్తీలో రోళ్ళు కూడా పగులుతాయని ఒక నానుడు. అంటే అంత పెద్ద టెంపరేచర్ వస్తుందన్నమాట. 50 degrees టచ్ అయినా మనం ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదండి. సో ఈ వారం రోజులు ఎలాగ మనకి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, మనకు చెప్తున్నారు కాబట్టి దయచేసి అవసరం ఉంటే కానీ బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే సాధ్యమైనంత వరకు ఉండండి. ఇంకా ఏసీ ఉన్నోళ్ళు ఏసీ వేసుకుంటారు, లేని వాళ్ళు కొంచెం వట్టివేలు అలాంటివి తెచ్చుకుని తడిపి పెట్టుకోవడం కానీ, చిన్నపిల్లల్ని బయటికి పంపించకుండా ఉండడం కానీ, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉంచుకోవడం, లేకపోతే ఇల్లు క్లీన్గా ఉంచుకుని చల్లటి నీళ్ళతో తుడిచి పిల్లల్ని ఎండ తగలకుండా ఉండే ప్రదేశాల్లో ఉంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ మేడం. ఇది ఇప్పుడు పరిస్థితి. ప్రధానంగా యొక్క వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏదైతే పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి డాక్టర్ దుర్గారాణి గారు మళ్ళీ వివరాలు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి యొక్క గర్భిణీ స్త్రీల విషయంలో, చిన్నపిల్లల విషయంలో ఎక్కువగా వాటర్ తీసుకోవడం ద్వారా వారు రిలాక్సేషన్ అవుతూ ఏదైతే హెల్త్ కండిషన్ అనేది వాళ్ళు తగిన సమయంలో నిద్ర తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. బయటకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అవసరాల నిమిత్తం ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేతికి బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా గొడుగుతూ తీసుకుని వెళ్ళాలి. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అనేది మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయమూర్తి, సాక్షి న్యూస్, విజయవాడ నుంచి.